జై జై శ్రీమన్నారాయణ. ముందుగా ఆచార్యులకి దాసోహం సమర్పిస్తూ, భగవద్బంధువులారా, చాలామంది ఆరోగ్యాభిలాషులంతా ఇక్కడికి వచ్చారు. మంచి ఆరోగ్యాన్ని పొందాలి అని అందరికీ కోరికైతే ఉంది, కానీ ఆరోగ్యం పొందడం కోసం కావాల్సిన మంచి పనులు అయితే ఎవరూ చేయడం లేదు. దానికోసం వైద్యం ఉంది కదా. షుగర్ ఉన్నవాడు కూడా తీపి కనపడితే ఆగకుండా తినేస్తున్నాడు. ఎందుకు తింటున్నావయ్యా? ట్యాబ్లెట్లు ఉన్నాయి కదండి, వేసేసుకుంటా. రోగం తగ్గించుకుందామని లేదు, కానీ మందులతో శరీరాన్ని ఇంకా ఇంకా శుష్కింపజేసుకుంటున్నాం, పాడు చేసుకుంటున్నాం. ఇలాంటి స్థితిలో ఎన్నో రకాలైనటువంటి పద్ధతులను మనం చూస్తున్నాం. కానీ మన ఆచార్యులైనటువంటి చిన్నజీయర్ స్వామి వారి ఉపన్యాసాలని విని, వారి యొక్క ఉపన్యాసాలు, భగవద్గీత ఉపన్యాసాల ద్వారా ప్రేరణ కలిగినటువంటి శ్రీమతి అనిరుద్ధ గారు ధ్యానంతో ఎందుకు అందరికీ ఆరోగ్యాన్ని ఇవ్వలేము, అసలు రోగం రావడానికి గల కారణం మనిషి చేసుకున్నటువంటి ప్రాచీన కర్మలే. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితం. మనం పూర్వం ఏదో చేసాం పాపం, ఆ పాప ఫలాన్ని ఇప్పుడు రోగ రూపంలో అనుభవిస్తూ ఉంటాం. అందువల్ల ఆ పాపాన్ని తొలగించుకోవడానికి ఏదో ఒక ప్రతిక్రియ ఏదైనా చేస్తే సరిపోతుంది కదా అని ఆవిడ ఒక రకమైనటువంటి కొన్ని ధ్యాన పద్ధతుల ద్వారా చెట్లని కాపాడదాం, భూమిని కాపాడదామని స్వామివారు చెప్పిన వాటిని స్ఫూర్తిగా తీసుకుని మంచి పనులు చేయిస్తోంది. నిన్న ఆవిడ చెప్పిన మాటలు విన్నాం. ఏ ప్రాణికి అపకారం చేయకుండా ఉంటే వాడు బాగుంటాడని క్లాసెస్ కొన్ని తీసుకుని ఆవిడ అందరికీ చెప్పి మంచి పనులు చేయిస్తుంటే వాళ్ళ అనారోగ్యాలన్నీ పోతున్నాయి. అనారోగ్యాలు తొలగడానికి గల కారణం ఏమిటి? మన మనస్సులో మంచి చోటు చేసుకోవడం. ఎప్పుడైతే చెట్లను కాపాడాలి, భూమిని కాపాడాలి, పశుపక్ష్యాదులన్నీ కాపాడాలని ఎప్పుడు మీరు అనుకుంటారో అప్పుడు భగవంతుడు మీలాంటి వాళ్ళని చల్లగా ఉంచాలనుకుంటాడు. అదే ఆరోగ్యానికి సరైనటువంటి మందు అని ఆవిడ అందరికీ సూచిస్తూ, క్యాన్సర్ లాంటి మహమ్మారి రోగాల్ని కూడా వారందరూ కలిసి ధ్యాన పద్ధతి ద్వారా వాళ్ళకి తొలగింపజేస్తున్నామని చెప్పారు. చాలా ఆశ్చర్యం వేసింది, చాలా సంతోషం. కానీ అందరికీ అది కలగడం కష్టమే. విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి, మందు వాడుతూ ఉండాలి, తప్పకుండా తగ్గిపోతుందంటలో సంశయం లేదు. అలాంటివి ఎన్నో ఆవిడ అనుభవాల్ని పంచుకున్నారు. ప్రకృతి పర్యావరణం మొత్తం బాగుండాలి అని ఈరోజు గోవు యొక్క కరీషాలతో, అంటే ఆవు పిడకలతో ఆవు నేతిని కలిపి ఇక్కడ యజ్ఞం చేస్తున్నారు. ఆక్సిజన్ని కూడా బాగు చేస్తుంది, ఆక్సిజన్ను కూడా వృద్ధి చేసేటటువంటి మంచి యజ్ఞ కార్యక్రమం ఇక్కడ చేసి అందరికీ స్ఫూర్తినిస్తున్నటువంటి శ్రీమతి అనిరుద్ధ గారికి అనేక ఆచార్యుల ఆశీస్సులను అందిస్తూ జై శ్రీమన్నారాయణ.